హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈ వీడియోలో అయితే నేను ఇంట్లోనే స్పైసీగా అండ్ ఈజీగా అయితే ఎలా మష్రూమ్ క్యాప్సికమ్ ఫ్రై అనేది చేసుకోవాలైతే చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియోలో చూపించినట్లు వెజిటబుల్ అనేది అయితే కట్ చేసేయండి. ఇక్కడ ఈ రెసిపీలో నేనైతే ఓన్గా మసాలా అనేది ప్రిపేర్ చేశాను. ఇంకా అయితే అదర్ ఏ మసాలా అనేది నేనైతే యూజ్ చేయలేదు. మీకు ఇలాంటి వీడియో అనేది నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియో అనేది అయితే స్టార్ట్ చేసేద్దాం. నేనైతే ఇక్కడ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. 1 స్పూన్ జీలకర్ర, మిరియాలు అండ్ 5 to 6 ఎండుమిర్చి అండ్ 1 స్పూన్ ఆఫ్ ధనియాలు కొంచెం ఫ్రై చేసి పౌడర్ చేసేసాను. ఇప్పుడు రెసిపీకి వెళ్ళిపోదాం. 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసి కట్ చేసి ఉంచిన ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి వేసి అయితే నేను ఫ్రై చేసేసాను. దాని తర్వాత నేను 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను. దాని తర్వాత నేనైతే పచ్చి వాసన పోయిన తర్వాత కట్ చేసి ఉంచిన మష్రూమ్ అనేది అయితే వేసి సరిపోయినంత ఉప్పు అండ్ సరిపోయినంత పసుపు అనేది మనం వేసి ఆ వాటర్ అనేది పోయినంతసేపు మంచిగా ఫ్రై చేసి ఇక్కడ కట్ చేసి ఉంచిన అయితే క్యాప్సికమ్ అనేది వేసి నేను 10 minutes ఫ్రై చేసిన తర్వాత నేను ప్రిపేర్ చేసిన ఈ మసాలా పౌడర్ అనేది అయితే నేను ఇక్కడ యూజ్ చేస్తాను. చూస్తారు కదా ఎంత మంచిగా అయితే అసలు కనిపించడానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. లాస్ట్లో అయితే ఇక్కడ నేను కట్ చేసి ఉంచిన కొత్తిమీర వేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసాను. చూస్తారు కదా ఎంత మంచిగా అండ్ ఈజీగా రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి.